యేసు వైపు చూడాలి. అవును ప్రియులరా, మన జీవితంలో ప్రతి క్షణం, ప్రతి దినం అనేక అవసరతలు, అక్కర్లు మనం కలిగి ఉంటాము. వాటిని బట్టి మనం ఎంతగానో విచారపడతాము, బాధపడతాము. ఒకవేళ సహాయం చేసే మంచి మనసు గలవారుంటే మరి వారిని మనం సహాయాన్ని కూడా కోరుతాం. కానీ ప్రతి క్షణం ఏదో ఒక అవసరతను, అక్కరను మన జీవితంలో దినదినం మనం కలిగి ఉంటాం. మరి దేవుని వైపు అనగా యేసు వైపు మన అక్కరలో, మన అవసరతలో, మన కష్టములు, మన ఇబ్బందులు మనం చూడడానికి ప్రయత్నించాలి. చాలాసార్లు మన వ్యక్తిగతంగా నిజమే దేవుని వైపు చూసేదానికంటే కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో మనం ఏమవుతామంటే లోకం వైపు, లేదా మనుషుల వైపు, లేదా పరిస్థితుల వైపు, లేదా కష్టాల వైపు, ఇంకొక విధంగా చెప్పాలంటే మనకున్న బాధల వైపు చూచి మనం విరిగిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, బలహీనం అవుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ మరి ప్రతిరోజు మనకేదో అవసరత, ప్రతిదినం అవసరత, ప్రతిరోజు అవసరత, అక్కర, కష్టాలు, సమస్యలు చూస్తూ ఉంటాం. కానీ ప్రతి క్షణము కూడా యేసు వైపు చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూద్దామా? బైబిల్లో కనుక చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము చేసి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభుని గురించి కూడా కొన్ని మాటలున్నాయి. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఎటువైపు చూడాలా, ఎవరి వైపు చూడాలా, దేని వైపు చూడాలా అంటే మన సహజంగా మన జీవితంలో మనకు కలిగే సమస్యలను చూచినప్పుడు వాటి గుర్తుకొచ్చినా చాలు, వాటి వైపు చూచినా చాలు, మనం ఏమవుతామంటే నిరాశపడతాం, కృంగిపోతాం, విచారపడతాం, భయపడతాం, ముందుకు సాగలేం. ఇక్కడ అంటున్నాడు, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు వైపు చూడాలా, యేసు వైపు చూడాలా. పరిస్థితులలో, నీ అక్కరలలో, నీ కలిగే బాధలో, నీ వ్యాధిలో, నీ శ్రమలో, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ శోధనలో, నీ కలిగే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇటు చూడాలంటే యేసు వైపు ఏ క్షణము చూడమో ఆ క్షణం మన హృదయం కలవరం చెందుతుంది, భయపడుతుంది, ఆందోళన చెందుతాం, అటు ఇటుగా పరిగెత్తుతాం, సమాధానాన్ని మనం కోల్పోతాం. కానీ ఎప్పుడైతే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడంట. ఒకవేళ నీ అవసరత వైపు చూస్తున్నావా? ప్రతిరోజు ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. ఇదిలా జరుగుతుంది, ఇదిలా కట్టుకోగలను, ఎలా పోషింపబడగలం, ఎలా రెంట్ కట్టుకోగలం కదా. ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ప్రతీది, ప్రతి క్షణం, ప్రతిరోజు మన జీవితంలో ఎన్నెన్నో అవసరతలు, ఎన్నెన్నో అక్కర్లు. చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. యేసు ప్రభు లేదా దేవుడని యెహోవా మోషే ద్వారా, అంటే ప్రవక్త అయిన మోషే ద్వారా నడిపించుచున్న కూడా మరి ఏం చేస్తారంటే ఈ అరణ్యములో ఆహారం ఇవ్వగలడా, అంటే ఆహారాన్ని మాకు ఇవ్వగలడా. ఎంతమంది? దాదాపుగా 6 లక్షల కంటే ఎక్కువైన ప్రజలు. నిజమే, అంత ప్రజలకు ఎంత వంట కావాలా, ఎంత సామగ్రి కావాలా, ఎంత ఆహారము కావాలా. మరి ఎన్నిట్లో మనం వంట చేస్తే ఎంతమంది ఒక పూట, 2 పూటలు, 3 పూటలు భోజనం చేయగలరు? ఇది నిజంగా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే చాలా డిఫికల్టే, చాలా కష్టం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే ఈ 6 లక్షల కాల్భాలము కంటే ఎక్కువైన ప్రజలు ఇంతమంది ప్రజలకు ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలడు మోషే? కానీ దేవుడు ఎలాగివ్వగలడు అంటే మనకు మించిపోయిన అవసరతల్లో, అక్కరల్లో, ఇబ్బందులలో, అంటే నీ జీవితంలో నీకు వచ్చేది ఒకవేళ 100 రూపీస్, 1000, 10,000 నీ ఇంటికి క్రమంగా వస్తున్నాయి అనుకోండి. నీ ఖర్చు ఒకవేళ 50, 60 ఉందనుకోండి. అంటే నీ స్థాయికి, నీకు తాహతకు, అంటే నీ బలానికి, నీ శక్తికి మించిపోయిందన్నట్టు. అప్పుడు మనం కలవరపడతాం, భయపడతాం. ఇదే విధంగా జరిగింది. ఇంతమంది ప్రజల్ని వారు చూసుకున్నప్పుడు ఇంత వారికి ఎలా ఆహారము,
దేవుడు ఇవ్వగలడు. మోషేతో అంటున్నాడు, నిజంగా దేవుడు చాలా బాధపడ్డాడు, కోపపడ్డాడు, నా బాహుబలము తక్కువైందా. మరి మోషేతో అంటున్నాడు, ఒక దినం కాదు, 2 దినాలు కాదు, ఏదో ఒకసారి అంటే అద్భుతం కాదు, 2 సార్లు కాదు. అంటే మోషే తన జీవితంలో మరి ఎప్పుడైతే అలా అన్నాడో దేవుని దగ్గర మరి విజ్ఞాపన చేశాడు, వీరు చెప్పిన మాటలన్నీ తెలియజేశాడు. ఇప్పుడు ఇంత ఆహారం ఇవ్వగలడా, ఇన్ని వేల మందికి, ఇంతమంది ప్రజలకు, ఇంత గొప్ప జన సమూహానికి ఎలాగా జరుగుతుంది వంటకం, లేదా ఇంతమందికి ఎలా సమకూరుస్తాడు దేవుడు, మరి ఆహారం ఎలా చేస్తాడు. నిజమే, మరి ఇది చూడ్డానికి మనుషులను చూసినప్పుడు, మనుష్య రీతిగా చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నా బాహుబలము తక్కువైందా. మోషేతో అని మరి దేవుడు సమృద్ధిగా వారు ఆహారం ఇచ్చినట్టుగా చూస్తాడు. పూరీలను రప్పించాడు, మన్నా కురిపించాడు. అది 1 దినం కాదు, 2 దినాలు కాదు, 40 సంవత్సరాలు అంటే మాటల 40 ఇయర్స్ అంటే 40 దినాలు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు వారి జీవితంలో 40 సంవత్సరాలు ఉదయము సాయంత్రము వారికి ఎప్పుడైతే మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు కురుస్తున్నప్పుడు దాన్ని సమకూర్చుకున్నారు. ఆ రోజుకి కావాల్సిన దాన్ని సమకూర్చుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఎంత ఇవ్వగలడా. అంటే మన పరిస్థితుల్లో మనం అదే అనుకుంటాం. యేసు వైపు చూడకుంటే నీ కష్టం నీ కష్టంగా ఉంటుంది, నీ ఇబ్బంది పెద్ద ఇబ్బంది పెడుతుంది, నీ బాధ నీకు బాధాకరంగా ఉంటుంది, నీ వ్యాధి, నీ ఆర్థిక పరిస్థితులు. యేసు వైపు ఏ క్షణం చూడమో మన జీవితంలో మనం కలవరపడతాం, భయపడతాం. కానీ ప్రతిరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే మన స్పిరిచువల్ లైఫ్లో యేసు వైపే చూడాలా. సమస్య వైపు కాదు, కష్టం వైపు కాదు, నీ అవసరత వైపు కాదు, నీ అక్కర వైపు కాదు, నీ వ్యాధి, నీ భయం, నీ బలహీనత నువ్వు అలా చూసినప్పుడు సాగలేవు. చూసినప్పుడు నువ్వేమవుతుంటే కలవరపడి భయపడి సాగక ఆగిపోతావు. అందుకే మనమును కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త. అంటే ఆ సమయంలోనికి విశ్వాసం రాదు. ఆ పరిస్థితి చూసినప్పుడు, ఆ కష్టాన్ని చూసినప్పుడు, ఇంత ఎలా కట్టాలా, రెంట్ అయిపోయింది, ఇక్కడ ఎలా కట్టాలా, మరొకటి ఎలా కట్టాలా, ఈ అప్పు ఎలా కట్టాలా, కుటుంబాన్ని ఎలా పోషించాలా. అంటే ఇలాగ చూసుకుంటే మన శారీరకమైన అవసరతలు అక్కర్లే కాకుండా అనుదిన జీవితంలో చూసే ప్రతి పోరాటంలో మన జీవితంలో చాలా కలవరము చెంది శాంతి సమాధానాన్ని కోల్పోతాం. కానీ ఎప్పుడైతే కొనసాగించేవాడనైనా యేసు వైపు మనం గనక చూడగలిగితే పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తగలం. ఇక్కడ చూడండి, దేవునికి వాక్యం అంటుంది, ఓపికతో పరిగెత్తము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున, అంటే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనడంట. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు వైపు మనం చూద్దాం, ఆయన దెబ్బల వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఎప్పటిదాకా జీవితకాలం అంతా ప్రతి విషయంలో, ప్రతి క్షణం, ప్రతి అవసరత, ప్రతి అక్కర, అనుదిన జీవితంలో మనం చూసే ప్రతి శోధనలో, శ్రమలో, మన కష్టాల్లో, మన ఇబ్బందులు, అన్నిటిలో, అన్ని సమయాల్లో అవును ప్రభు వైపు చూచినప్పుడు ఆయన మన వైపు చూచి మనకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు పిల్లరా. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. అంతేకాదండి, బైబిల్ అంటుంది, పిచ్చుకలను ఎప్పుడైనా చూసారా? స్మాల్ బర్డ్స్, అవి వాటి గురించిన లెక్కే ఉండదు, ఎవరు కూడా కేర్ చేయడు. మరి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అవును, మిమ్మల్ని పోషిస్తాడైనా. ఎందుకు చింతిస్తున్నారు? దేనికి కలవరపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? దేని గురించి చింతించదని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును పిల్లరా, దేవుడు తన గుప్పిలి విప్పి నీ ప్రతి కోరికను తీరుస్తాడు. ఆయన నీ అవసరత తీరుస్తాడు. 10:10 కనుక యోహాను సువార్తలో కనుక చూసినట్లయితే, గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని దొంగతనము, హత్య, నాశనము కలగచేటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. మరి ప్రభు అయితే ఆయన బిడలైన వారి జీవితంలో ప్రతి అవసరం తీర్చగలడండి, ప్రతి అక్కర. అదే ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, ఇంతమందికి అరణ్యములో పోషించగలడా, ఇయ్యగలడా, ఆహారం ఇవ్వగలడా, మరి మాంసం ఇవ్వగలడా, ఎక్కడి నుంచి? అవును, దేవుడు తన బాహు చాపాడు, తన బాహు తోడుగా ఉంచి ఆకాశాన్ని విప్పి పట్టజాలని. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి దినం 40 ఏండ్లంట వస్త్రాలు మాయలేదు, మరి నలిగిపోలేదు, దేవుడి కాళ్ళు వాయలేదంట.
పాతగిలిపోలేదు. 40 years ఒక దినం అంటే అద్భుతం వేరే సంగతి. 2 దినాలు కాదు, 40 సంవత్సరాలు మన్నా కురుస్తూనే ఉంది. వారికి కావాల్సిన ఆహారం లభించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. నీ జీవితంలో నీ అవసరత కొంచెమే, కానీ నువ్వు చేయవలసినవి ఎంతో ఉండొచ్చు. నీకు వచ్చే రాబడి కొంచెమే ఉండొచ్చు, లేదా నీకున్న ఉన్నది కొంచెమే కావచ్చు, కొద్దిగే కావచ్చు. నువ్వు కట్టవలసింది, నువ్వు చేయవలసింది, నువ్వు ఎదుర్కొనేవి, నీ సమస్య, నీ కష్టం చాలా ఎక్కువగా పెద్దగా ఉండొచ్చు. కానీ దేవుడు ఏంటి తెలుసా, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. ఊహించిన వాటికంటే బలమైన కార్యాలు చేయగలడు. అయితే మనం చేయవలసింది ఒకటి, ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా, ప్రతి అక్కరలో, ప్రతి ఇబ్బందులు, ప్రతి శ్రమలో, కష్టములో, మనకు కలిగే ప్రతి విధమైన వ్యాధి, బాధ, భయాలలో ఎటువైపు చూడాలా? యేసు వైపు చూడాలంట. దేవుని యొక్క వాక్యం అంటుంది. అలా కనుక చేసినట్లయితే అవును, దేవుడు సమస్తము నీకు చేయగలడు. పిల్లరా,